హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గుట్టి ఫ్రమ్ కేరళ. ఎట్లా ఉన్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కూల్. లాస్ట్ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి లూలు మాల్కి వెళ్ళుంటిమి. అసలు లూలు మాల్కి ఎందుకు వెళ్ళినాము, అక్కడ ఏం చేసినాము అన్నీ నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. అట్లా ఆఫీస్ వర్క్ అయిపోగానే మేమందరం ఆఫీస్ నుండి లూలు మాల్కి అయితే వెళ్ళినాము. లూలు మాల్కి ఆఫీస్ నుండి మాకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అంటే జస్ట్ 1.5 కిలోమీటర్ వస్తుంది అంతే. మొత్తం 6 మెంబర్స్ వెళ్ళినాము. 6 మెంబర్స్కి ఒకే ఆటోలో స్పేస్ సరిపోదు కాబట్టి 2 ఆటోస్ తీసుకొని వెళ్ళినాం. ఆ టైంకి ఒకటే వర్షం. ఇదంతా మీరు చూసుకున్నట్లయితే లూలు మాల్కి వెళ్ళే వే. యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుండి ఇంకో వే ఉంటుంది, కానీ ఆ వర్షానికి ఆ ట్రాఫిక్కి ఇంకెక్కువ టైం పట్టిద్దేమో అని ఈ గల్లీల నుండి వెళ్ళినాము. అసలు ఈ కేరళలో వెదర్ ఎట్లుంటుందో అస్సలు అర్థం కాదు. అప్పటి వరకు బాగానే ఉండే, కానీ మేము ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నామో అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఎట్లయితే ఏముంది, ఇంకా వెళ్దామని ఫిక్స్ అయినాం కాబట్టి వెళ్ళినాము. ఇప్పుడు నేను ఈ వీడియో అంత ఎందుకు తీస్తున్నానంటే అసలు ఈ కేరళలో గల్లీలు ఎట్లుంటే మన సైడ్ లాగానే ఉంటాయా, లేకపోతే ఇంకా స్పెషల్గా ఏమైనా ఉంటాయా అని మీరు కూడా తెలుసుకోవచ్చు. బేసిక్లీ నేను కేరళకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే మన సైడ్ అయితే స్ట్రీట్ ఫుడ్ ఎక్కడంటే అక్కడ మస్తు అవైలబుల్గా ఉంటుంది, కానీ ఈ కేరళలో అసలు స్ట్రీట్ ఫుడ్ అనేది ఎక్కువ కనిపించదు. ఎందుకు అని నేను మా ఫ్రెండ్స్ని కొందరిని అడిగితే ఇక్కడ వాళ్ళంట అవుట్ సైడ్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరంట. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు పానీపూరి తిందామనేసి ఎంత ఎతికినా అసలు ఇక్కడ కనిపించకపోతుండే. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆఫీస్కి రిలేటెడ్గా కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి అని పక్కన ఉన్న పల్లారివట్టంకి వెళ్ళి ఉంటుంది. మేముండే ప్లేస్ నుండి పల్లారివట్టం ఒక 2.5 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ కనిపించిందిరా చారి పానీపూరి బండి. ఆహా అనిపించుండే అసలు. బట్ టేస్ట్ చేసిన తర్వాత అనిపించింది అసలు ఎందుకు తిన్నాం ఇక్కడ పానీపూరి అని. టేస్ట్ ఎట్లుంది అంటే లిటరల్లీ లైక్ తీయగా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలదు అన్నట్టు ఇంకో దగ్గర పానీపూరి బండి కనిపించింది. అది ఎక్కడంటే మా ఆఫీస్కి అపోజిట్లో ఉండే ఒబ్రాన్ మాల్ దగ్గర. సర్లే అక్కడ బాగాలేదు, ఇక్కడైనా బాగుంటుందేమో అని ఇక్కడ ట్రై చేద్దామని ఇక్కడ తిన్నాము. ఇక్కడ ఎట్లుంది టేస్ట్ అంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ టేస్ట్ లానే ఉంది. ఈ రెండు ప్లేస్లలో తిన్న తర్వాత నాకు అనిపించిన థింగ్ ఏంటి అని అంటే అసలు ఇక్కడ మనకు కావలసిన పానీపూరి దొరకదు. ఆ పానీపూరి లొల్లట్ల పక్కన పెడితే ఇక్కడ ఎంత వర్షం పడుతుందో చూపించాలి అని అంటే ఏదైనా టీన్స్ లాంటిది వస్తే చూపించవచ్చు కదా, ఇంకో ఇట్లా. సో ఆ టీన్స్కి మీరు చూడొచ్చు ఎంత వర్షం పడుతుంది అని. ఏదైనా రెయిన్ వాటర్కి కొంచెం రెసిస్టెన్స్ లాగా ఆరెల్స్ అబ్స్టాకిల్ లాగా ఉంటేనే మనకి ఎంత వర్షం పడుతుందో అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళలో కొన్ని స్నాక్ షాప్స్, ఎస్పెషల్లీ కేరళ స్నాక్స్ ఉంటాయి. అందులో మెయిన్లీ బనానా చిప్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సూపర్ మార్కెట్ ఎవ్రీ సాటర్డే వస్తుండే నేను ఇక్కడికి, నాకు ఏమన్నా కావాలి అని అంటే. ఎందుకంటే నేను ఉండే ప్లేస్కి అది చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇలా టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే లూలు మాల్కి వెళ్ళే వే వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే వేలో లెఫ్ట్ సైడ్లో హైదరాబాదీ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో నేమ్ ఇట్ సెల్ఫ్ హైదరాబాదీ కదా, దాంట్లో ఫుడ్ ఎట్లుంటుందో నేనైతే చూడలేదు. మన తెలుగు వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే యూ కెన్ ట్రై ఇట్, అండ్ బాగుంటే నాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి, నేను ఒకసారి ట్రై చేస్తా. ఆఫీస్లో పెట్టే ఫుడ్ తిని 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 యాక్చువల్గా కేరళ ఫుడ్ అంటే ఇట్లనే ఉంటుందా అని ఒక మిత్లో ఉండే. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఉన్న అంజుమన మెస్లో మేము తిన్నామో అప్పటి నుండి ఓహో కేరళ ఫుడ్ అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అన్నట్టు అనిపించుండే. ఆఫీస్లో కలిసి తింటున్నప్పుడు మా మల్లు ఫ్రెండ్స్ అందరూ చెప్తుండే ఇది మా కైండ్ ఆఫ్ ఫుడ్ కాదు అని చెప్పినప్పుడు మాకు పెద్దగా అనిపించకపోతుండే, ఏమోలే అంత ఒకలాగానే ఉంటుంది అనేసి. కానీ ఎప్పుడైతే అంచుమన మెస్లో తిన్నామో అప్పుడు రియలైజ్ అయ్యా ఏంటంటే కేరళ ఫుడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ అవర్ ఆఫీస్ ఫుడ్ అని. అది పక్కనే లూలుమాల్ స్టోర్కి వస్తే ఇక్కడే దిగాల్సింది మేము. మా మిగతా ఫ్రెండ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడ నుండి రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి అని అంటే పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఇప్పుడు వెహికల్స్ తక్కువ ఉన్నాయి, కానీ ఇది యాక్చువల్లీ నేషనల్ వే అన్నట్టు. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. సిగ్నల్ పడింది కాబట్టి మేమైతే పదర 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 అంటూ ఆ జీబ్రా క్రాసింగ్ నుండి ఫాస్ట్గా రోడ్ అయితే క్రాస్ చేసేసినాము. సో ఇప్పుడు మనం లూలు మాల్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, వెళ్ళొచ్చు. ఈ ఎడపల్లి మెట్రో స్టేషన్ నుండి మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కొచ్చిలో బేసిక్లీ 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టౌన్ హాల్ అని ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఎర్నాకుళం జంక్షన్ అని ఉంటుంది. దాన్ని ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఇక్కడేమో మా మీకుట్టే నేను అట్లా డెస్టినేషన్ వైపు మా పయనం సాగిస్తున్నాము. మేమందరం ఉంది రైట్ సైడ్లో, కానీ లూలుమాల్ ఉండేది లెఫ్ట్ సైడ్లో. మేము ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అంటే రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి ఆ వర్షానికి ఆ ట్రాఫిక్కి ఎందుకు రిస్క్ అనేసి మేము ఇక్కడ డౌన్ స్టేర్స్ ఉంటాయి, ఈ డౌన్ స్టేర్స్ నుండి కూడా అటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చు.
మనం వచ్చేసినాం. ఆ లెఫ్ట్ సైడ్ నుండి ఈ రైట్ సైడ్ రానీకి ఆ గుహలో నుండి ఇట్లా బయటికి రావాలి. అట్లా స్టెప్స్ ఎక్కుతూ పైకొచ్చిన తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే వర్షం పడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మెట్రో ఫ్లైఓవర్ ఉంటది. ఇదే ఐడేపల్లి మెట్రో స్టేషన్ అన్నట్టు. ఇక్కడేమో మా ఫ్రెండ్స్ కొందరున్నారు వెయిట్ చేస్తుండ్రు. అందరం కలిసి ఎడపల్లి మెట్రో స్టేషన్ నుండి ఇంకా లూలు మాల్ లోపలికైతే వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ ఈ ఎడపల్లి మెట్రో స్టేషన్ అనేది లూలు మాల్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఇక్కడేమో మా వాళ్ళు లోపలికొచ్చిన తర్వాత అసలు ఏం వర్షం అది ఏంది బయట అట్లుంది అనేసి అది ఇది డిస్కస్ చేసుకుంటూ లోపలికొస్తున్నాము. ఇక్కడికొచ్చిన తర్వాత నైట్ అయింది కాబట్టి ఇక్కడే తినేసి పోదామని కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. నేను చూసిన ఈ లూలు మాల్, ఇంకా ఈ ఓబరాన్ మాల్‌లో అయితే లైటింగ్ వైబ్రెంట్ అనేది చాలా ఉంటది. బేసిక్‌లీ ఈ మాల్స్ అంటేనే లైటింగ్ అని నేనంట. అన్ని మాల్స్‌లో ఇట్లనే ఉంటది. అది వేరే విషయం లెండి. లూలు మాల్‌లో లూలు సెలబ్రేట్ అనే ఒక స్టోర్ ఉంటది. అందులోనైతే వెడ్డింగ్ కలెక్షన్ భలే ఉంటది. మేమందరం ఇట్లా రావడానికి గల మెయిన్ ఇంట్యూషన్ థర్డ్ ఫ్లోర్‌లో ఉంది గాబట్టే ఇక్కడ నుండి ఎస్కలేటర్ ఎక్కేసి థర్డ్ ఫ్లోర్‌కైతే ఎళ్ళినాము. ఇదంతా మా రోజీ ప్లాన్ అన్నట్టు. లాస్ట్ టైమ్ తన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చూసిందంట. సో, అందుకోసమే మమ్మల్ని అందరిని తీసుకొని ఇక్కడికొచ్చింది. అక్కడికెళ్ళగానే మా ఫ్రెండ్స్ మొహాలు చూడండి 1000 వోల్ట్స్ బల్బ్సే. సో, అట్లా అందరం లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఉంటది మేమెళ్ళే ప్లేస్. నేనేమో అట్లా అన్నీ కొత్తగా ఏది కనిపిస్తే అది వీడియో తీసుకుంటూ ముందుకెళ్తున్నా. మా వాళ్ళేమో నాకంటే ఫాస్ట్‌గా వెళ్తుర్రు. సో, మేమందరం వెళ్ళిన తర్వాత కనిపించిన మంచి లొకేషన్ ఏందంటే ఇది. సో, మేమొచ్చింది ఇక్కడికి గాదు. దీనికి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి ఈ ప్లేస్‌కి. ఇదేం ప్లేస్ అనుకుంటున్నారా? ఇదొక గేమింగ్ జోన్ ఇన్ లూలు మాల్. ఇదే మా డెస్టినేషన్ అయినటువంటి బౌలింగ్ గేమ్ స్పాట్. నేను ఈ గేమ్‌ని పెద్దగా సినిమాలో చూసింది తప్ప లైవ్‌లో ఎప్పుడు చూడలేదు అండ్ ఆడలేదు కూడా. ఫస్ట్ టైం కాబట్టి కొత్తగా అనిపించుండే. అండ్ నేను అక్కడ కనిపించే బాల్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయేమో అనుకున్నా. రాడ్ చాలా వెయిట్ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 7 అయింది కాబట్టి ఆ టైంకి ఇంకా చాలా మెంబర్స్ వస్తారు. సో, అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము వచ్చేదానికంటే ముందే ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. టైం పడుతుందని అన్నారు. సో, డిన్నర్ టైం కూడా అయింది కాబట్టి కిందున్న హైపర్ మార్కెట్కి వెళ్ళినాము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ కన్ఫ్యూజన్ అసలు ఏమేమి తినాలి అనేసి. నేనైతే యాజ్ యూజువల్గా మన హైదరాబాదీ బిర్యానీ అని ఉంటుంది అది ట్రై చేసిన సెకండ్ టైం. టేస్ట్ అంత మంచిగా ఏం అనిపించకున్నా కూడా ఏదో హైదరాబాదీ బిర్యానీ ఉంది కదా కొంచెం స్పైసెస్ లాగా ఉంటుంది అని అన్నట్టు ఉంటుంది నాకైతే. తిన్నామా అంటే తిన్నాము అన్నట్టు. ఇక్కడ నేను నా ఫుడ్ ప్యాక్ చేయించుకున్నా. మా మిగతా ఫ్రెండ్స్ అందరూ ఇదే ఫుడ్ సెక్షన్లో వేరే సైడ్ ఉన్నారు. సో, వాళ్ళని ఎతకనీకి కొంచెం టైం పట్టింది. చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు కొచ్చిలో ఈ లూలు మాల్ అనేది. ఈ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ హైపర్ మార్కెట్లోనే ఉంటాయి. ఈ హైపర్ మార్కెట్లో నుండి మనకు కావాల్సిన ఫుడ్ తీసుకొని సో యాజ్ యూజువల్గా పైకి వెళ్ళి తిన్నాము. నేను రిలేటెడ్గా దీనికి ఒక షార్ట్ అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి రండి. అట్లా ఇట్లా ముచ్చలు పెట్టుకుంటే డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసినాము. లూలు మాల్ గేమ్ జోన్లో చాలా గేమ్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. నైట్ పోతేనైతే కళ్ళు జిగేలు జిగేలమంటాయి ఆ లైటింగ్కి. మేము తినడం కంప్లీట్ అయ్యేసరికి మా టర్న్ ఓవర్ వచ్చేసింది గేమ్స్ అక్కడ బౌలింగ్ గేమ్ ఆడడానికి. మనకు తెలియదు కాబట్టి చూసి నేర్చుకోవాలి. సో, నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళు ఎట్లా ఆడుతుండ్రు అనేసి. ఈ రొనాల్డో 7 బై ఎవరో చాలా కాన్సంట్రేటెడ్‌గా ఆడుతున్నాడు. యాక్చువల్లీ ఇవన్నీ ఒకటేసారి పడిపోవాలి కదా! సో, ఇట్లా ఏసినప్పుడు అన్నీ పడిపోయినాయి. జస్ట్ ఎక్సెప్ట్ 1 మస్తు డిసప్పాయింట్ అయ్యిండు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఆచి తూచి మంచి కాన్సంట్రేషన్‌తో ఆ బాల్‌ని అట్లా వదిలేసినాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఏసినప్పుడు ఒకటే మిగిలుండే. సో, ఈసారి అన్నీ పడాలన్నట్టు ఒకటేసారి ఏసినాడు. సో, అన్నీ ఒకటేసారి పడ్డాయన్నట్టు. ఇంగా ఫేస్‌లో చూడాలి ఆ భయ్య ఫేస్‌లో బ్రైట్‌నెస్. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు 1 ఆర్ 2 అటెంప్ట్స్‌లోనే అన్నీ పడేస్తుండ్రు. ఇక్కడ ఏం ఎక్స్‌పీరియన్స్ లేని మా గ్యాంగ్. ఆ బౌలింగ్ గేమ్ ఆడాలంటే షూస్ మ్యాండేటరీ. షూస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ నోట్ ఎ పాయింట్ థాట్ సాక్స్‌లయితే మనమే తీసుకెళ్ళాలి. ఈ బౌలింగ్ గేమ్ ఆడనీకి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లోనైతే గ్రూప్స్‌గా వచ్చిండ్రు. సో, అక్కడ ఆ చేట వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే ఎట్లా ఏయాలో అనేసి. వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో అందరిని చూసుకుంటే మేమైతే మా కాళ్ళకి అట్లా షూస్ ఏసేసినాము. అంతా బానే ఉంది. షూస్ ఏసేసినాము. ఆడడానికి కూడా రెడీగా ఉన్నాము. కానీ ఎవరు ఫస్ట్ ఎళ్ళాలో కన్‌ఫ్యూజన్. ఎందుకంటే ఎవ్వరికీ రాదు ఈ గేమ్. సో, అందరం ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాము ఎవరు ఫస్ట్ ఆడాలి అనేసి. ఇక్కడ మా రోజీ అండ్ కావ్య. నువ్వే ఫస్ట్ ఎళ్ళాలి అంటే, కాదు నువ్వే ఫస్ట్ ఎళ్ళాలి అనేసి. ఎట్టకేలకు మేమైతే ఆ గేమింగ్ బోర్డ్ పైకెళ్ళినాము. ఇక్కడ వింత ఏంటి తెలుసారా చారి? ఒకరు బాల్ త్రో చేస్తా అంటే పక్కనున్న ఫ్రెండ్ షూర్‌గా వీడియో తీయాలి. లేకపోతే కష్టం మళ్ళా. ఇంకా మేము 6 మెంబర్స్ ఎళ్ళినాం అని చెప్పినా కదా! సో, ఈ 6 మెంబర్స్‌లో ఫస్ట్ మా ప్రవీణ్ మచ్చగాడు స్టార్ట్ చేసిండు.
ఫస్ట్ బాల్ ఫౌల్. ఎందుకంటే మాకు రాదు కాబట్టి ఆడడం. దాని తర్వాత మా రోజీ కుట్ట స్టార్ట్ చేసింది. సో, మేమందరం తెలియదు కాబట్టి పక్కనోళ్ళని చూసి అబ్జర్వ్ చేసినాం గదా! సో, అట్లా ఇట్లా పక్కనోళ్ళని చూసి మా రోజీ కాస్త బల ప్రదర్శన చేసింది. కానీ అది ఫౌల్ అయిపోయింది. మళ్ళీ అందరూ మమ్మల్ని ఏస్తున్నారు. ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ టైమ్. ఒక్క బాల్ గూడా పడట్లేదు. ఈ పక్కనోళ్ళని చూస్తేనేమో వాళ్ళు గూడా ఫస్ట్ టైమ్. అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఏం కాదులే మనం గూడా ఆడొచ్చు అనేసి. ఈ బౌలింగ్ గేమ్ కోసం బుక్ చేసుకున్నప్పుడు అక్కడ మన నేమ్స్ కూడా అడుగుతారు. సో, మనం నేమ్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ స్కోర్ బోర్డ్స్ ఉన్నాయి గదా! డిజిటలైజ్డ్ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ స్కోర్ బోర్డ్స్ అన్నట్లు. ఆ స్కోర్ బోర్డ్స్‌కి నేమ్స్ అన్ని వచ్చిన తర్వాత మన గేమ్ స్టార్ట్ చేయాలి. సో, ఆల్రెడీ మా దాంట్లో ఇద్దరు అయిపోయినారు కాబట్టి ఇప్పుడు మా కావ్య జస్ట్ అక్కడ అట్లా పెట్టి ఇట్లా ఉరికొచ్చింది అంతే. దాని తర్వాత ఎవరంటే మా మేకుట్టి. సో, అందరు ఇట్లా ఫౌల్‌లు అయితున్నాయి. నాది కూడా ఫౌల్ అయితాయి అని పక్కా కాన్ఫిడెంట్ తోటి ఉండే. కానీ ఏం కాదు, ఏం కాదు అని అందరం చీరప్ చేసేసి అట్లా గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇంక మా మేకుట్టి ఎట్లేస్తదో చూద్దామా? అరెరే! మా మేకుట్టి కూడా జస్ట్ అట్లా వదిలేసి వచ్చేసింది. దాని తర్వాత మా క్రిస్ట్ కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా అట్లనే చేసేసింది. ఇంక ఈ పక్కనోళ్ళ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా మెల్లగా ట్రై చేస్తున్నారు మా లాగానే. తర్వాత నేను ట్రై చేసిన. సో, ఆ బాల్ చాలా వెయిట్ ఉందని చెప్పినా కదా! సో, నేను కూడా మెల్లగా అట్లనే వదిలేసి వచ్చిన. ఒక్కటి కూడా పడలేదు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ మా ప్రవీణ్ మచ్చ వాడు ట్రై చేస్తుండు సెకండ్ టైం. సో, ఈసారి మనోడు కొంచెం ఫోకస్‌గా త్రో చేసినాడు. మోస్ట్‌లీ పడ్డాయి. ఒక 2 ఏమో మిగిలినాయి. మా గ్రూప్‌కి ఈ గేమ్‌లో ఫస్ట్ విక్టరీ కాబట్టి మంచిగా అనిపించింది. రిమైనింగ్ 2 ఉన్నాయి గదా! సో, అవి పడేయనీకి ఇంకొక ఛాన్స్ ఉంటది. సో, మనోడు ఈసారి సెకండ్ టైమ్ గూడా మంచిగానే ట్రై చేసినాడు. కానీ సెకండ్ టైమ్ మిస్ అయింది. మళ్ళీ మా మేకుట్టి టర్న్ వచ్చింది. ఇంకా మా రోజీ ప్రవీణ్ గాడు కలిసి మా మేకుట్టికి ట్రైన్ చేస్తున్నారు. ఇట్లా ఇట్లా ఎయ్యి అనేసి. అవి చాలా బరువున్నాయి. చూడనీకి అట్లా కనిపిస్తున్నాయి గానీ, ఈసారి గూడా ఫౌల్ అయింది. ఈ త్రో చేసే బాల్స్‌లో కొన్ని కలర్స్ ఉన్నాయి. లైక్ డార్క్ రెడ్ ఉంది, పింక్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది. ఈ పింక్ ఉందేమో కొంచెం స్లైట్‌గా బరువు తక్కువుంది. అట్లా మా వాళ్ళు బాల్ సెలెక్ట్ చేసుకుంటా అంటే నేనేమో పక్కోళ్ళు ఆడుతుంటే వాళ్ళని కూడా క్యాప్చర్ చేసిన. ఇప్పుడేమో మా రోజీ టర్న్. ఫస్ట్ అటెంప్ట్‌లో ఒక్కటి కూడా పడలేదు. కానీ సెకండ్ అటెంప్ట్‌లో ఒక్కొక్కటి 2, 2 అట్లా పడ్డేసినాయి. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ కదా అన్నట్టు అందరం చిన్నగా అట్లా మోటివేట్ అయినాము. దాని తర్వాత అందరం ఇట్లా ఎయ్యంగానే ఒక 2-3 పడడము, 4 పడడము. నాకైతే ఒక అటెంప్ట్‌లో అన్ని పడ్డాయి. ఒకటి మిగిలింది. ఇప్పుడు మా రోజుకి ఫస్ట్ అటెంప్ట్‌లో ఒక 2, 3 పడ్డాయి గదా! ఇంకా రిమైనింగ్ పడేయనీకి సెకండ్ అటెంప్ట్ ఉండే. ఈ సెకండ్ అటెంప్ట్‌లో ఏసినప్పుడు ఒకటే పడింది. ఇంకా 2 అట్లున్నాయి కాబట్టి నెక్స్ట్ వేరే వాళ్ళకి టర్న్ ఓవర్. నెక్స్ట్ ఎవరంటే ఇప్పుడు మా కావ్య. సో, మా కావ్య అట్లా వేయగానే ఫస్ట్ అటెంప్ట్‌లో ఏం పడలేదు. సెకండ్ అటెంప్ట్‌లోనే ఏమైనా పడతాయి అనేసరికి ఒక 2 ఏమో పడినట్టున్నాయి. రిమైనింగ్ పడేయనీకి ఇంకో ఛాన్స్ కూడా ఉంటది గదా! సో, అట్లా వెళ్ళింది. ఇంకా ఆ గ్యాప్‌లో బాల్ తెచ్చుకునేసరికి మనం వేరే వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూద్దామా? అట్లా చూసేసరికి మా కావ్య ఇంకో అటెంప్ట్‌తో వచ్చింది. అక్కడికి వెళ్ళి బాల్‌ని జస్ట్ అట్లా పెట్టి త్రో చేసింది. పడతాయా? పడయా? అనే సందిగ్ధంలో ఉన్నాం మేమందరము. సో, పక్కనున్నామె ఎంత ఫాస్ట్‌గా త్రో చేసింది చూడుండ్రి. ఆ పక్కనున్నామె. కానీ ఏం పడలేదు. ఇక్కడ మా చిన్నగా ఏసిన తర్వాత మా కావ్యకి అన్నీ పడ్డాయి. ఈమె ఫేస్‌లో ఎక్సైట్‌మెంట్ చూడుండ్రి. దాని తర్వాత మళ్ళీ మా ప్రవీణ్ మచ్చ టర్న్ ఓవర్ అన్నట్టు వీడేసినాడు. గట్టిగా ఏసినాడు ఒకటేసారి. వేసిన తర్వాత అన్నీ పడ్డట్టే పడ్డాయి. కానీ 2 మిగిలినాయి. సెకండ్ ట్రయల్ ఉంటది కాబట్టి సెకండ్ అటెంప్ట్ కూడా చేసినారు. ఈ సెకండ్ అటెంప్ట్‌లో ఏమైతదో చూద్దాము. సో, అట్లా మాకందరికి చెప్తున్నాడు. ఈసారి పడతాయా? పడయా? అని. వాడేమో పడతాయి అని అంటున్నాడు. మేమేమో పడేయి అని అంటున్నాము. చూద్దాం ఏమైద్దో. కానీ ఫౌల్ అయిపోయింది. ఎట్టకేలకు అవి 2 పడలేదు. దాని తర్వాత పక్కనోళ్ళు ఎట్లా ఆడుతున్నారో చూద్దాం. పక్కనోళ్ళకి 1 మిగిలింది. దాని తర్వాత మళ్ళీ మా మేకుటి టర్న్. మధ్యలో నేను కూడా ఆడా. కానీ నావి ఒక 2, 3, 4 అంతే అక్కడికే. దాని తర్వాత ఇంకా రాలేదు. కానీ లాస్ట్ అటెంప్ట్‌లో మాత్రం నావైతే అన్నీ ఒకటేసారి పడ్డాయి. మా మేకుటిది మళ్ళీ ఫౌల్ అయింది. ఇక్కడ స్కోర్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఎవరు లీడ్‌లో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటివరకైతే మా ప్రవీణ్ మచ్చ లీడ్‌లో ఉన్నాడు. దాని తర్వాత మా మేకుట్టిది ఇంకొకసారి ట్రై చేసింది. మళ్ళీ ఫౌల్ అయింది. ఇప్పుడు మా రోజీ టర్న్ ఓవర్. మేమిక్కడ నుండి అన్ని సజెషన్స్ ఇస్తున్నాము. అందుకోసమే మా రోజీ అట్లా నవ్వుతుంది. సో, అక్కడికెళ్ళి ఇంకెన్నేస్తదో చూద్దాము. అట్లా బాల్ త్రో చేయంగానే ఏమైందో అండ్ మా మేకుటి ఈసారైనా ఫౌల్ లేకుండా అన్నీ ఒకటే అటెంప్ట్‌లో పడేసిందో లేదో అండ్ ఎవరికైనా 1 అటెంప్ట్‌లోనే అన్నీ పడ్డాయా లేదో అనేసి నేను సెకండ్ పార్ట్‌లో అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. చలో బాయ్, ఫిర్ మిలేంగే. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ.